మన ఎడ్యుకేషన్ మొత్తంలో ఈ ఎగ్జామ్ అనేది చాలా క్రూషియల్ పార్ట్. అసలు నర్సరీ నుంచి ఎడ్యుకేషన్ అయిపోయే వరకు ఏదో ఒక టెస్ట్, ప్రతి చిన్నదానికి టెస్టే. అసెస్మెంట్, అసైన్మెంట్, ఓరల్ టెస్ట్, యూనిట్ టెస్ట్, సెమినార్, ఏదో ఒక టెస్ట్ ఉంటూనే ఉంటుంది. అసలు ఈ ఎగ్జామే పెద్ద లొల్లి. ఎగ్జామ్ ఎవరు కనిపెట్టాడురా బాబు అని లైఫ్లో ఒక్కసారైనా అనుకునే ఉంటాం. ఎగ్జామ్ ఎవరు కనిపెట్టారు అని గూగుల్ సర్చ్ ఎవరో ఒకరు చేసే ఉంటారు. మీకు తెలుసా ఎగ్జామ్ ఎవరు కనిపెట్టారో? అయితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఎగ్జామ్ హాల్లో ఆర్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ని, వాళ్ళ బిహేవియర్స్ని చూసే ఉంటాం. అలా చూసిన వాళ్ళలో కొంతమందిని ఈరోజు గుర్తు చేసుకుందామా? నెంబర్ 1, చీటింగ్ చేసేవాళ్ళు. లైక్ చిట్టీలు పెట్టేవాళ్ళు, స్లిప్పులు తెచ్చుకునే వాళ్ళు, రాసుకొచ్చుకునే వాళ్ళు, ఈవెన్ మెహందీతో డిజైన్ వేసుకొని కాపీ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఈవెన్ యూట్యూబ్లో చీటింగ్ ఎలా చేయాలని ట్యూటోరియల్స్ చాలా ఉన్నాయి. మీకు ఆగుతామా? తగ్గేదేలే అంటూ చీటింగ్ చేసేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని మనం చూసే ఉంటాం అండ్ మనం చేసే ఉంటాం ఆల్మోస్ట్ చీటింగ్. అండ్ నెంబర్ 2, మార్క్స్ కౌంట్ చేసుకునే వాళ్ళు. ఈ మార్క్స్ కౌంట్ చేసుకునే వాళ్ళు 2 టైప్స్ ఉంటారు. అంటే ఒకలేమో క్వశ్చన్స్ మొత్తానికి ఆన్సర్ రాసి, ఎక్స్ట్రా రాసి, ఓ గ్రేడ్ పాయింట్స్ వస్తాయా రావా అని మార్క్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ నెంబర్ 2 ఎవరంటే పాస్ మందం రాసి పాస్ మార్క్స్ వస్తాయా రావా అని చెక్ చేసుకుంటూ ఉంటారు. అసలు ఎంత డిఫరెన్స్ ఉంది కదా ఈ 2 టైప్స్ ఆఫ్ పీపుల్లో. సో అది. అండ్ నెంబర్ 3, బ్యాక్లాగ్ బ్యాచ్ ఎవరంటే వీళ్ళకి క్వశ్చన్ పేపర్ చూడగానే అర్థమైపోతుంది బ్యాక్లాగ్ పడిపోద్ది అని. ఏదో ఒకలా ట్రై చేస్తారు, కాపీ చేయడానికి, చిట్టీలు తీసుకోవడానికి, ఆర్ ఏదో ఒకటి ట్రై చేస్తారు, కానీ వాళ్ళకి అసలు దొరకవు. లాస్ట్ మినిట్లో దొరికినా ఆ టైంకి టైం అయిపోద్ది. ఏదో ఒకలా పైన కొంచెం కింద కొంచెం కంటెంట్ తెలిసింది రాసి మధ్యలో స్టోరీ రాసేసి పేపర్ ఇచ్చేసి వచ్చేస్తారు. వాళ్ళు అనుకున్నట్టుగానే బ్యాక్లాగ్ పడుతుంది. అట్లుంటుంది అనమాట. అండ్ నెంబర్ 3, బ్యాక్లాగ్ బ్యాచ్. నెంబర్ 4, టాపర్స్. మన అందరికీ తెలుసు, వాళ్ళు కళ్ళు మూసుకొని రాసినా, కళ్ళు తెరిచి రాసినా, నిద్రపోయి రాసినా టాపర్స్ అయిపోతారు. టాపర్స్ = టాపర్స్ అంతే. వాళ్ళు ఇలా పెన్ను పెట్టి ఎగ్జామ్ టైం అయిపోయే వరకు రాస్తూనే ఉంటారు. బుక్లెట్ల మీద బుక్లెట్లు అయిపోతాయి, పేపర్ల మీద పేపర్లు అయిపోతాయి, పెన్ల మీద పెన్లు అయిపోతాయి. వాళ్ళకి 4-5 పెన్లు ఉంటాయి, 4-5 ఎరేజర్లు ఉంటాయి, పెద్ద చెత్త ఉంటుంది అసలు. టాపర్స్ = టాపర్స్. అండ్ నెంబర్ 5, కాపీ చేసేవాళ్ళు. వీళ్ళు చిట్టీలు, స్లిప్పులు ఇవన్నీ తెచ్చుకోరు. ఏం చేస్తారంటే ఆల్రెడీ కొంచెం కంటెంట్, కొన్ని ఆన్సర్స్ చదువుకొని వస్తారు. మిగతా వాళ్ళ దగ్గర అడిగో చూసో ఇంకొన్ని ఆన్సర్స్ రాసి అవన్నీ కలిపి పేపర్ ఇచ్చి మొత్తానికి పాస్ అయిపోతారు. చదివినోడు కంటే వీళ్ళకే ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే అందరి దగ్గర కొన్ని ఆన్సర్స్ అడిగి రాశారు కాబట్టి. అండ్ వాళ్ళకి తెలిసింది రాస్తారు, పక్కన వాళ్ళని అడిగి రాస్తారు. మనమేమో జెన్యున్గా చదువుకొని రాస్తే అక్కడ మార్క్స్ రావు, కాపీ చేసిన వాళ్ళకే మార్క్స్ వస్తాయి. సో ఇది నెంబర్ 5, కాపీయింగ్ బ్యాచ్. నెంబర్ 6, పేజ్ కౌంట్ చేసేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే పేజెస్ కౌంట్ చేసుకుంటూ ఉంటారు. పేజ్కి నేను మార్క్స్ అన్నా పడతాయి, ఒక 2 మార్క్స్ 3 మార్క్స్, ఇన్ని పేజెస్ కంప్లీట్ చేద్దామని వచ్చింది రాంది ఎప్పటిదో గుర్తున్నదంతా రాస్తూ ఉంటారు. స్టోరీ రాస్తారు, బాహుబలి కథ రాస్తారు, బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 రాస్తే సరిపోతుంది, ఫుల్ పేపర్స్ నిండిపోతాయి. అట్లా ఏ స్టోరీ పడితే ఆ స్టోరీ రాస్తారు. ఒక ½ మార్క్ అయినా పడుతుంది వాళ్ళ ఆశ. ఇది నెంబర్ 6. అండ్ నెంబర్ 7, ఫైనల్ టచ్ ఇచ్చేవాళ్ళు. అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి చివరి వరకు లైక్ 3 అవర్స్లో ఆ 3 అవర్స్ ట్రై చేసిన మార్క్స్ రావడానికి అసలు వాళ్ళకి కాపీ చేయడానికైనా చిట్టీలకైనా ఎవరు ఇయర్ అనమాట. ఆ లాస్ట్ 15 మినిట్స్ ఉందనగా స్ట్రిక్ట్ చేయడం మానేసి కొంచెం లూజ్గా ఉంచుతారు ఇన్విజిలేటర్స్. అప్పుడే ఎవరో ఒక చిట్టి ఇస్తారు, రాద్దాం క్వశ్చన్ కంప్లీట్ అయిపోద్ది, ఇంకా మార్క్స్ వస్తాయి అన్న టైంకి టైం అయిపోతుంది, బెల్ కొడతారు, పేపర్ గుంజుకుంటారు, బ్యాక్లాగ్ పడిపోతుంది. సో ఇలా ఉంటారనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో కాపీ కొట్టే వాళ్ళని, చిట్టీలు పెట్టే వాళ్ళని చూసి చిట్టీలు మా మీద పడితే డీబార్ అయిపోతామేమో అని, ఇంకొంతమంది ఏమో చిట్టీలు ఇస్తే రాసుకోవచ్చు అని. చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. అసలు అపరిచితుల్లో ఉండే క్యారెక్టర్స్ అన్నీ ఎగ్జామ్ హాల్లో కనిపిస్తూ ఉంటాయి. సో వీళ్ళనమాట. వీళ్ళ డిఫరెంట్ టైప్స్ని మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్ హాల్లో చూసే ఉంటారు. సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. So this is all about today's episode. I am Tapu Manaras. Thank you for listening till the end. A very happy day.